నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. వీరితో మాట్లాడి ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మెరుగైన ఫలితాల కోసం మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో గురుగారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ప్రశ్న, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను గురుగారు. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి. దేవుడి ఆశీర్వాదాలు కూడా మీకు ఖచ్చితంగా చాలా సంతోషం అండి. ఈ పరిచయం ఇప్పటిది కాదు, వాస్తవానికి 2 ఏళ్ళు అయిపోయింది. కాకపోతే వీడియో 3 years అయిందండి సుమన్ టీవీలో నేను చెప్పడం స్టార్ట్ చేసి. సో ఫస్ట్ నా ఇంటర్వ్యూ గీతాంజలి గారితో స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక ఏడాది చెప్పాను, తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ రాశి ఫలాల నుంచి మిగతా వాటి నుంచి కూడా మళ్ళీ గీతాంజలి గారితో మొదలవుతుంది. ఇక నుంచి ఇది మళ్ళీ ప్రారంభం. మళ్ళీ ఒక బ్రేక్ ఇచ్చుకొని మళ్ళీ స్టార్ట్ చేసినట్లుగా అనమాట. గురుగారు, ఇక ఏప్రిల్ ప్రతి మాసం ఖచ్చితంగా కోరిక ఉంటుందండి, తెలుసుకోవాలండి, జాగ్రత్త పడతారు. అందులో భాగంగానే ఇలా ఈ రాశి ఫలితాలు చెప్పడం కూడా. అయితే ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఏప్రిల్ 2026? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో ఏప్రిల్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి ఏప్రిల్ 15 to మే 15 ఫిక్స్డ్ అండి. సూర్యుడు మేషరాశిలో ఉంటాడు, ఉచ్చ స్థానంలో ఉంటాడు. సూర్యుడు అంటే తండ్రి కారకుడు, గవర్నమెంట్ కారకుడు, ఆరోగ్య కారకుడు. అలాగే ఎవరైనా ఉన్నారంటే సూర్యుడు ఏప్రిల్ 15 to మే 15 వరకు పుట్టినా కూడా రవి ఉచ్చలో ఉంటారు కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రావడం కానీ, అయితే వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ జాబ్లో ఉండడం కానీ, లేదంటే గవర్నమెంట్ నుంచి హెల్ప్ పొందడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ నెల ఎవరు పుట్టినా కూడా ఆరోగ్యరీత్యా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కుజుడు వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు ఈ నెలలు కూడా. రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి మిథున రాశిలో ఉన్నారు. శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. బుధుడు మటుకు ఈ నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటాడండి. ఎందుకంటే 10/4/2026 నుంచి బుధుడు నీచ స్థానంలోకి వస్తున్నాడు మీన రాశిలోకి. సో బుధుడు మెయిన్గా వ్యాపార కారకుడు, అలాగే మిత్రులకి కారకుడు, అలాగే క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్ అవన్నిటి కారకుడు, స్పెక్యులేషన్ కారకుడు, ఇవన్నిటికి కారకత్వం అనమాట. సో అతను ఈ నెలలు నీచలో ఉంటారు కాబట్టి స్పెక్యులేషన్స్ అలాంటివన్నిటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్పెక్యులేషన్ జోలికి వెళ్ళినా చాలా ప్రాబ్లం అవుతుంది, ఏ రాశి వాళ్ళైనా సరే. బుధుడు మెయిన్ కారకుడే మనకి ఇది కాబట్టి అతను నీచలో ఉంటాడు కాబట్టి ఈ నెలలు కొంచెం జాగ్రత్త. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఎక్స్చేంజ్ చూడండి, యుద్ధ వాతావరణం ఉన్నాయి, ఏదైనా ఉన్నాయండి, అనవసరంగా దాని యొక్క ఇంపాక్ట్ నడుస్తున్నాను. సో 10 ఏప్రిల్ నుంచి వచ్చినప్పుడు ఇంకో 20 రోజుల పాటు ఇంకా అంటే ఏప్రిల్ నెల అంతా కూడా స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోవడం అని, ఈ గోల్డ్ ధర పెరగడం లేదా తగ్గడం, మళ్ళీ సిల్వర్ ధర పెరగడం లేదా తగ్గడం, అనిశ్చితి అనేది ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్లో. ఫైనాన్షియల్గా అన్నీ కూడా అనిశ్చితి ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 19/4/2026 నుంచి వృషభ రాశి అంటే ఓన్ రాశి అనమాట, వృషభ రాశి, ఆ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ నెలలు కూడా అక్కడే ఉంటాడు. ఇవి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఏప్రిల్ నెలలో ఈ స్థానాల్లో ఉంటాయండి. గురుగారు, కర్కాటక రాశి వారి జాతక ఫలితాలు ఈ ఏప్రిల్ 2026లో ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల సమూహంతో మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ఏంటంటే చంద్రుడు స్వస్థానంలో ఉంటాడు. చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు, మాతృకారకుడు. సో వీళ్ళకు కూడా తల్లి యొక్క అనుగ్రహం 100% ఉంటుంది. అలాగే తల్లి అంటే ప్రాణం వీళ్ళకి. కొన్ని చోట్ల అలాగే అడిగారన్నమాట నన్ను జాతకం అని చెప్పేవాళ్ళు, అంటే అమ్మాయి తరఫు వాళ్ళు. ఊరికే ఇలా తల్లి అంటే ఇష్టం, తల్లి అంటే ప్రాణం, తల్లి యొక్క బ్లెస్సింగ్స్ 100% ఉంటుందని ఈ వృషభ రాశి, కర్కాటక రాశి చెప్తున్నారు. మాకు ఈ రాశుల వాళ్ళు వద్దు, అల్లుళ్ళు అన్నాయి. అదేంటంటే మా అమ్మాయితో ఇంకొంటారు, ఎంతసేపు వాళ్ళ అమ్మ మాట వింటారు ఇదని. అలా ఏముండదండి, దేంది దాందే. ఒక 10% ఎక్కువ ఉంటుంది. ఆ ఇష్టం అనేది కొంతమంది ప్రకటిస్తారు, కొంతమంది ప్రకటించకపోవచ్చు, అంతే. కానీ అది ఇష్టం అనేది ఉంటుంది. వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ ఫైనల్గా అంటే తల్లిదండ్రుల బ్లెస్సింగ్సే ఉండాలి మీకు. ఆ తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ ఉంటే ఎక్కడికైనా మీరు ఎప్పుడు మీరు ఫస్ట్ నుంచి కొంచెం మీరు మాట్లాడుకోవడం మీ ఇదితోటే అదంతా ఉంటుంది. చాలా కొద్దిమంది కూడా అడిగారు. సో వీళ్ళకి ఇంకోటి అంటే ప్రతి గ్రహానికి శత్రువు ఉంటాడండి. ఇప్పుడు రవి మొత్తం 9 గ్రహాలకి మిగతా వాళ్ళు శత్రువు ఉంటారు, కానీ చంద్రుడు అనే గ్రహానికి మటుకు ఎవరు శత్రువులు లేరు. సో అందుకే కర్కాటక రాశి అనేవాళ్ళు ఏంటంటే అందరితో కూడా మమైకమై ఉంటారు. సో వాళ్ళకి అసలు శత్రువులు ఉండదు, వాళ్ళకి కోపం ఉండదు, చాలా శాంత స్వభావాలు. మెయిన్గా ఈ ఏంటంటే పునర్వసు 4వ పాదం కర్కాటక రాశి రాములు వారిదన్నమాట. సో ఆ స్టాంప్ అనేది ఉండిపోయింది. ఆయనది కర్కాటక లగ్నం ప్లస్ కర్కాటక రాశి కూడా. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఓన్లీ కర్కాటక రాశి. సో ఆయన యొక్క ఇది. సో అలాగే తల్లి మాట జవదాటకపోవడం ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. అవి ఎప్పుడు ఉండిపోతాయండి. మామూలుగా ఇప్పుడు వృషభ రాశి అనగానే రోహిణి నక్షత్రానికి మళ్ళీ కృష్ణుడిది ఉంటుంది.
సో మేనమాత ఏదైనా అలా. ప్రాబ్లం ఉండడం ఇలాంటివన్నీ అక్కడ ఉంటాయి. అంటే వాళ్ళు ఇంకా తిరుగులేని వ్యక్తులు కాబట్టి, దైవాంశ సంభూతులు కాబట్టి వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది. వీరికి వచ్చేసరికి ఏంటి మెయిన్గా వీరికి కూడా గురువు బలం తక్కువగా ఉంది. వీరికి అంటే వ్యయ స్థానంలో ఉన్నాడు గురువు. ఇప్పుడు ఖర్చు అనేది ఉంటుందండి. మనం జాతకంలో లగ్నం నుంచి వ్యయ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో చూస్తాం. పాపగ్రహాలు ఉంటే చెడ్డ ఖర్చులు అన్ని పెడతాం, అక్కలేని ఖర్చులు పెడతాం. శుభగ్రహాలైన చంద్రుడు కానీ, బుధుడు కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ ఉంటే శుభమైనవి మంచి ఖర్చులు చేస్తాడు. అంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, అయితే సొసైటీలో అయినా మంచి పనులు జరుగుతుంటే డబ్బులు ఇవ్వడం, గుళ్ళు గోపురాలకి చందాలు ఇవ్వడం, సో ఎవరికైనా చిన్నపిల్లలకి చదువు నిమిత్తం ఇవ్వడం, ఇవన్నీ అనమాట. సో ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారి వ్యయ స్థానంలో గురువు ఉండడం చేత ఈ శుభ ఖర్చులు అన్నీ ఉంటాయి. సో నష్టమేం లేదు వాళ్ళకి, వేస్ట్ ఖర్చులు అయితే ఉండవు. అలాగే మనకి భాగ్యస్థానంలో శని ఉన్నాడు, పర్వాలేదు. అంటే మనకి ఉద్యోగస్తులకి బాగుండడం, నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ప్రమోషన్స్, బాస్ నుంచి మనన, అలాగే మెయిన్గా ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా చూస్తే కర్కాటక రాశి వారు పర్లేదు. కొంచెం ఏంటంటే అష్టమ స్థానంలో రాహు ఉండడం తోటి కొంచెం మైనస్, వ్యయ స్థానంలో గురువు ఉండడం వల్ల కొంచెం మార్పు వస్తుంది. జూన్ 2 వస్తే ఈ రాశిలోకి గురువు ఉచ్చలోకి వస్తారు కాబట్టి ఇప్పుడున్న దానికన్నా ఒక 20% మెరుగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే మీరు విశేషంగా ఏమైనా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా అండి? అంటే మెయిన్ ఏంటంటే అష్టమ స్థానం అనేది ఏంటంటే యాక్సిడెంట్ స్థానం, అష్టమ స్థానం ఆయుష్ స్థానం కూడా. సో అక్కడ ఏంటంటే రాహు ఉన్నాడు. రాహు సాధారణంగా ఏంటంటే ప్రమాదాలకు కారకుడు. రాహు మెయిన్గా యాక్సిడెంట్స్ కారకుడు అన్నమాట. సో 2 వీలర్ అనేది మనం జాగ్రత్తగా నడపాలి. మన వెహికల్ కూడా ఎవరైనా తీసుకెళ్ళినా కూడా వాళ్ళు జాగ్రత్తగా నడపాలి. మీరు వెహికల్ పేరు మంది ఉంది కాబట్టి, పేరే ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే నడిపేవాడు ఎలా ఇంపార్టెంటో ఏ బండి మీద ఎవరి పేరు మీద ఉందో అది కూడా ఇంపార్టెంట్. నేను ఆ పేరు మీద ఉంది కాబట్టి ఆ వెహికల్ అనేది యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశం ఉందన్నమాట. సో అది మనం ఎవరికి ఇవ్వకుండా ఉండడం ఉత్తమం. అలాగే బాగా బయటకు వెళ్తున్నప్పుడు, హైవే వాటిలో వెళ్తున్నప్పుడు, అంటే మనం వేరే ఊళ్ళు వెళ్తున్నప్పుడు డ్రైవర్ ఉండడం బెస్ట్. అంటే మనం లేకపోతే వైఫ్ ఎవరో కూడా ఇద్దరు కూడా నడుపుతుంటే సేఫ్గా, అంటే కొంచెం జాగ్రత్తగా నడుపుకుంటే చాలు. ఇది మనకి డిసెంబర్ దాకే. డిసెంబర్లో మళ్ళీ రాహుకేతులు మారిపోతారండి. అప్పుడు సప్తమంలోకి వస్తాడు. సో ప్రాబ్లం లేదు. జస్ట్ మన డిసెంబర్ 10th or 15th దాకా మనం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది. అలాగే వీరు ఆర్థికంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, లేకపోతే వీళ్ళకి ఏమైనా ఫలితం ఉంటుందా? ఆర్థికంగా అసలు ఎలా ఉంటుంది? మెయిన్ అంటే ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. అంటే ఆర్థికానికి ధనానికి కారకుడు మెయిన్గా అనుకున్నది గురువే కాబట్టి అలాంటి గురువే వ్యయ స్థానంలో ఉన్నాడు. అసలు గురువే కారకుడై ఖర్చు స్థానంలో ఉన్నాడు. సో ఆయన డబ్బు పుట్టించనివాడు, చేస్తే అప్పులు చేయాలి, అప్పులు వాళ్ళ బెడద తప్పదు. సో అందులో అంటే ఇలాంటి టైంలో షూరిటీస్ పెట్టకపోవడం, స్పెక్యులేషన్ వాళ్ళకి వెళ్ళకపోవడం, మధ్యవర్తిత్వం వహించకపోవడం, ఇలాంటివన్నీ చేయాలి. సో వీళ్ళకి మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. జూన్ 2 వస్తానికి ఇప్పుడున్న దానికన్నా ఒక 20% మెరుగయ్యే స్థానం, మెరుగయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి అంటే ఇప్పుడు ఎలాగో చెప్పారు ఆర్థికంగా కాస్త ఇబ్బంది, అలాగే ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళు అసలు ఎటువంటి పరిహారం చేసుకుంటే మంచిది? వీరు మెయిన్గా అంటే వీరికి అష్టమ స్థానంలో రాహున్నాడు కాబట్టి గురువు కన్నా మెయిన్గా మనకి అష్టమ స్థానంలో రాహున్నందుకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేస్తే మంచిదండి. లేదా అమ్మవారిదైనా, లేదా ఇద్దరిది చేస్తే మరీ మంచిది. సో ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం లేదా ఏ అమ్మవారిదైనా అష్టోత్తరం చదివితే చాలా మంచిది. మెయిన్ దుర్గాదేవి చేస్తే మరీ మంచిది. సో ప్రతిరోజు ఈ అష్టోత్తరాలు 2 చదువుకోవాలి. అలాగే శుక్రవారం రోజున ఏదైనా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, వీలైతే అమ్మవారికి అభిషేకం కానీ అర్చన కానీ చేస్తే మంచిది. అలాగే మనకి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి, మనకి హైదరాబాద్ వాళ్ళకైతే ఇక్కడ స్కందగిరి టెంపుల్ ఉంది, అది బెస్ట్. సో అక్కడికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం చుట్టూ 40 ప్రదక్షిణాలు చేయడం మంగళవారం రోజు. అక్కడ వీలైతే ఒకసారి హోమం మరియు అభిషేకం చేయిస్తే చాలా మంచిది. 2000 రూపాయలు తీసుకుంటారు. మనం పేరు, నక్షత్ర, గోత్రం ముందుగానే చెప్పుకోవడం సోమవారం రోజులప్పుడు. సో ఆన్లైన్ అయినా తీసుకోవచ్చండి. సో టికెట్ ఇస్తారు. ఆ టికెట్ తీసుకుని 7:30కి మనం కూర్చుంటే 10:30కి అయిపోతుంది. వాళ్ళే తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా ఇస్తారు. సో మనం ఏ ఐటెం కూడా తీసుకెళ్ళట్లేదు. అక్కడ ఒక్కసారి చేస్తే మటుకు చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అది అన్నిటికీ ఉపయోగపడుతుంది అన్నమాట. ఆరోగ్యానికి, ఆయుష్కి, స్పెక్యులేషన్స్కి, అలాగే వ్యాపారస్తులకి, ఇలా ఒక 10 ఉన్నాయి. మొత్తం 10ంటికి హెడ్ సుబ్రహ్మణ్య స్వామి. సో అది చేస్తే చాలా మంచిదండి. ఇదే వాళ్ళకి పరిహారం. చక్కగా వివరించారని ధన్యవాదాలు. నమస్కారం.